హైదరాబాద్ ఖజానా జ్యువెలర్స్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపింది బీహార్ ముఠాగా గుర్తించారు. ఇక 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఖజానా జ్యువెలర్స్ లో కాల్పులు తెగబడినటువంటి ముఠా బీహార్ ముఠాగా గుర్తించడం జరిగింది. మొత్తం 6 మంది ఈ ముఠాగా ఏర్పడి హైదరాబాద్ లో ఈ కాల్పులు జరిపి సిల్వర్ ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో పూణేలో ఒకరిని, బీదర్ లో మరొక ఇద్దరు, మొత్తం 3 అదుపులో తీసుకున్నారు. మరొక ముగ్గురు అయితే మాత్రం పరారీలో ఉన్నారు. వారు బీహార్ వైపు వెళ్లిన పోలీసులకు ప్రాథమిక అంచనా కావడం జరిగింది. దీంతో బీహార్ లో కూడా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ దోపిడీ చేసిన తర్వాత 6 మంది నిందితులు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడ కూడా టీం కలిసి ఒకే దగ్గర లేరనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఇదే విధంగా ఈ గోల్డ్ షాప్స్ ను టార్గెట్ గా చేసుకుని ఈ విధంగా దోపిడీలు తర్వాత చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించడం జరిగింది. తీసుకున్నటువంటి వెండి ఏదైతే ఉందో అది బీహార్ లోనే అమ్మినట్లు కూడా కొంత సమాచారం ఉంది. ఈ రోజు రేపట్లోగా మిగిలినటువంటి నిందితులను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ లో నమోదైనటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకుని పోలీసు అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.